భవన నిర్మాణ రంగంలో వస్తున్న నూతన పరిజ్ఞానం, ఆధునిక ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా బిల్డ్ ఎక్స్పో 2026 నిర్వహించనున్నారు. ఆధునిక నిర్మాణ ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహనే లక్ష్యంగా ACCEI ప్రతినిధులు కరీంనగర్లో భవన నిర్మాణ రంగంలో వస్తున్న నూతన పరిజ్ఞానం, ఆధునిక ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కరీంనగర్లోని ఇండోర్ స్టేడియంలో ఆగస్టు 1, 2 తేదీలలో 6వ బిల్డ్ ఎక్స్పో 2026 నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా కరీంనగర్ సెంటర్ ప్రతినిధులు తెలిపారు. అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ చైర్మన్ నల్లా లక్ష్మయ్య, ఎక్స్పో కన్వీనర్ పాక పావనకృష్ణ, సెక్రటరీ సబ్బని శ్రీనివాస్, స్పాన్సర్షిప్ కమిటీ హెడ్ వేల్పుల శ్రావణ్ మాట్లాడుతూ ఉదయం 9:30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన అందుబాటులో ఉంటుందన్నారు. ఇల్లు నిర్మించుకునే సామాన్య ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తుల ఎంపిక, ఆధునిక నిర్మాణ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఈ వేదిక ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ బిల్డ్ ఎక్స్పోను ఈసారి 6వసారి ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. భవన నిర్మాణానికి అవసరమైన ఫౌండేషన్ నుండి ఇంటీరియర్ వరకు అన్ని రకాల ఉత్పత్తులు ఒకే ప్రాంగణంలో లభిస్తాయని స్పష్టం చేశారు. ఆగస్టు 1, ఆగస్టు 2 నాడు ప్రారంభిస్తున్నాము. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి నిర్మాణం చేసుకునే ప్రతి ఒక్కరికి కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళు కూడా ఎవరైతే కన్స్ట్రక్షన్ అయిపోయిందో వాళ్ళకు కూడా అన్ని ముఖ్యంగా స్టాల్స్ ఉంటాయి. ఈ స్టాల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిమెంట్, స్టీలు, ఫౌండేషన్ నుంచి మొదలుకొని ఇంటీరియర్ వరకు కూడా అన్ని స్టాల్లో వివిధ రకాలమైన ఉత్పత్తులు ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు మీరు చూడవచ్చండి. దీనిలో మీరు ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక తయారు చేస్తున్నారు. ప్రతి నిర్మాణానికి సంబంధించిన ప్రతి సామాగ్రి కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ సపోజ్ వాటర్ ప్రూఫింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ సందేహాలు కానీ దానికి సంబంధించినవి కూడా ఇక్కడ SCI వారు సందేహాలు వృత్తి చేస్తారు. రైట్ ప్రోడక్ట్ ఎంచుకోవచ్చు. మీరు ప్రతి విషయంలో ఎలక్ట్రికల్ కానివ్వండి, శానిటరీ కానీ ప్రతిదీ కూడా మీరు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. నిర్మాణానికి సంబంధించిన ప్రతి వస్తువులు కూడా నాణ్యత కానీ కంపేర్ చేసుకోవచ్చు. ప్లాట్ఫామ్గా క్రియేట్ చేస్తాం. అది అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటాం. కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఒక స్టాల్కి వెళ్ళి దానికి సంబంధించిన తెలుసుకోవచ్చు. కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉంటారు. దానికి సంబంధించిన క్వాలిటీ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎటువంటివి వాడుకోవాలి. ఇప్పుడు జనరల్గా ఎలక్ట్రికల్ ఉన్నది, ఎలక్ట్రికల్కి నెక్స్ట్ UPVC విండోస్ కూడా, ప్రతి విండోస్ కూడా అట్లా డిఫరెంట్ సెగ్మెంట్స్ వచ్చాయి. డోర్స్, విండోస్, ఎలక్ట్రికల్ అన్నీ లేటెస్ట్గా మనకి ఏంటంటే PT స్లాబ్స్ కూడా ఉంటాయి. అధునాతనంగా టెక్నాలజీతో తయారు చేసిన బిల్డింగ్స్ కూడా PT స్లాబ్స్ ఉంటాయి. వాటికి కూడా సంబంధించిన టెక్నాలజీ వాళ్ళు కూడా నిపుణులు వస్తారు. వాటి స్టాల్స్ కూడా ఉన్నాయి. అట్లా మీరు అన్నీ కూడా దాని గురించి తెలుసుకొని మా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మార్పుల్ని, కొత్త టెక్నాలజీని, సాంకేతికతని మరియు వినియోగదారులకి అందించే లక్ష్యంతో ACCEI కరీంనగర్ సెంటర్ ఈ బిల్డ్ ఎక్స్పోని ఘనంగా నిర్వహిస్తున్నది. ఉత్పత్తులు కానీ, టెక్నాలజీ కానీ, తర్వాత ఎన్నో నూతనంగా వస్తున్నటువంటి ఆవిష్కరణల్ని సామాన్య ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశంతోనే ఈ బిల్డ్ ఎక్స్పోని అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ నిర్వహిస్తున్నది. ప్రతి 2 సంవత్సరాలకి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది 6వసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి నగరము మరియు కరీంనగర్, పాత కరీంనగర్ జిల్లాలో కూడా విశేషంగా ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, సాంకేతిక నిపుణులు మరియు సామాన్య ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. విస్తృతంగా అన్ని రకాల కంపెనీల నుంచి కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ ఉత్పత్తుల ప్రదర్శనశాలలు నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇక్కడ అన్ని విషయాల్ని మనం కూలంకషంగా అవగాహన కల్పించుకోవడం కోసము ఈ ప్రదర్శనశాల ఎంతగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా చెప్తున్నాం. నా పేరు పావనకృష్ణ, బిల్డ్ ఎక్స్పో కరీంనగర్. కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా కరీంనగర్ సెంటర్. మేము ACCEI కరీంనగర్ సెంటర్ ఆధ్వర్యంలో బిల్డ్ ఎక్స్పో చేయడం జరుగుతున్నది. ఇది ఆగస్టు 1 అండ్ 2 2 రోజులు జరుగుతుంది. మార్నింగ్ ఉదయం 9:30 నుండి రాత్రి 9 గంటల నుండి ఈ ప్రదర్శనలో మనకు బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన అన్ని
ఐటమ్స్ యొక్క ఉత్పత్తులను ప్రదర్శించడం జరుగుతుంది. అంటే మనకి స్టీల్ నుంచి మొదలుకొని సిమెంటు, సిమెంటు, అలాగే పెయింట్స్, అలాగే ఇంటికి సంబంధించి హార్డ్వేర్ మెటీరియల్స్, ప్రైవేట్స్, లామినేట్స్, అలాగే లిఫ్ట్స్, కెమికల్స్, కెమికల్స్, అప్లిక్షన్స్, వీటికి సంబంధించిన అన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని తప్పకుండా దీన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఒక కళ ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఒక నూతన భవనం నిర్మాణం చేసుకోవాలని. ఆ నూతన భవనం నిర్మాణం చేసేటప్పుడు ఏ మెటీరియల్స్ వాడాలి, ఎలా వాడాలి, ఏది ఎందుకు వాడాలని కూడా మనకు కొందరికి అర్థం కాదు. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఇది ఒకటి మనకు మంచి అవకాశము. ఎందుకంటే కంపెనీ ప్రతినిధులు కూడా మీకు అటెండ్ అవుతారు కాబట్టి తమ ఉత్పత్తుల గురించి వాళ్ళు వివరంగా చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా వారికి ఏదైనా అనుమానం, మనకి కన్స్ట్రక్షన్ సంబంధించి ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా మా అసోసియేషన్ తరఫున మా కమిటీ ఉంటుంది. ఎందుకంటే ఈ అసోసియేషన్ ద్వారా ఇప్పుడు మనకు కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి కాకుండా మంచిర్యాల, వరంగల్, సిద్దిపేట, మహబూబ్ నగర్, అలాగే కోరుట్ల, జగిత్యాల, మెట్పల్లి, సిరిసిల్ల, సిద్దిపేట ఈ ప్రాంతాల నుంచి కూడా ఇంజనీర్స్ అందరూ కూడా మనకు రావడం జరుగుతుంది. సో అందరూ చాలామంది అనుభవం మీద ఉంటారు. సో వాళ్ళతోని కస్టమర్లు కానీ మనం నిర్మాణం చేసుకున్న వాళ్ళకు ఏ అనుమానం ఉన్నా కూడా వాళ్ళ అనుమానం వ్యక్తం చేసుకోవచ్చు. సో కాబట్టి అందరు కూడా ఎంట్రీ కూడా ఫ్రీగా ఉంటుంది. ఎవరి దగ్గర ఏమేమి ఛార్జెస్ తీసుకోవడం లేదు, అందరికీ ఉచిత ప్రవేశము. అలాగే మనకి వచ్చిన కస్టమర్లకు కొన్ని లక్కీ కూపన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాలను వినియోగించుకొని ఈ ప్రదర్శనను అందరూ విజయవంతం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.